వృద్ధ భిక్షకుడు. పాపన్న ఉండే దేశంలో ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది. పొరుగుదేశపు రాజు ఈ దేశంలోని కొన్ని భాగాలు తన రాజ్యానికే చెందాలని తగాదా తెచ్చి ఆ తగాదాను అంతకంతకు పెంచి చివరకు ఈ దేశంపై దురాక్రమణకు పూనుకున్నాడు. ఆయన సేనలు ఈ దేశంలోకి చొరబడి కొన్ని గ్రామాలను నగరాలను ఆక్రమించుకొని చివరకు ఒక కోట వద్ద నిలవరింపబడ్డాయి. అవి ఆ కోటను ముట్టడించి నెలల తరబడి యుద్ధం సాగించి కూడా దాన్ని లోబరుచుకోలేకపోయాయి. యుద్ధ కారణంగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ గ్రామాధికారికి ప్రత్యేకమైన పనులు ఏర్పడ్డాయి. ఈ పనులు నిర్వర్తించడంలో పాపన్న తమ ఊరి గ్రామాధికారికి ఎంతో తోడ్పడ్డాడు. గ్రామాధికారి కొంత యుద్ధ నిధి పోగు చేశాడు. సేనలో చేరడానికి కొందరు యువకులను సంపాదించాడు. ఆ డబ్బును యువకులను వెంటబెట్టుకుని పాపన్న రాజధానికి వెళ్ళాడు. అక్కడ పని పూర్తి చేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటి పడే వేళకు ఒక గ్రామ సావడి చేరుకున్నాడు. అక్కడ అతనికి అనేక మంది బిచ్చగాళ్ల లాంటి వాళ్ళు ఒక గుంపుగా చేరి కనపడ్డారు. అంతమంది బిచ్చగాళ్ళు అక్కడ పోగవడానికి కారణం ఏమిటా అని పాపన్న అడగ్గా, బిచ్చగాళ్లను గాలికి తిరిగే వాళ్లను పట్టుకుని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయినట్లు తెలిసింది. శత్రువుల వేగుల వాళ్ళు గూఢచారులు మారువేషాలతో దేశమంతటా తిరుగుతున్నట్లు రాజధానికి తెలియవచ్చిందట. ఈ బిచ్చగాళ్లంతా ఆ ప్రాంతాలలో పట్టుబడిన వాళ్ళు. వాళ్లలో కొందరు పాపన్నను గుర్తించి సంతోషం చెంది, పాపన్న గారు, మమ్మల్ని అకారణంగా భటులు పట్టుకున్నారు, మీరైనా కాస్త మమ్మల్ని విడిపించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నారు. ఇంతలో మీకు వచ్చిన నష్టం ఏమిటి? రాజాజ్ఞ అమలు జరగనివ్వండి, మీకు కావలసినంత తిండికేమీ లోపం రాదు. ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఓర్చుకోండి, ఆ తర్వాత ఎప్పట్లాగే మీరు యథేచ్ఛగా తిరగవచ్చు అన్నాడు పాపన్న ఆ బిచ్చగాళ్లతో. బిచ్చగాళ్లలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ళ నుంచి పాపన్న గురించి వివరాలు తెలుసుకుని సైగ చేసి పాపన్నను దగ్గరకు పిలిచి రహస్యంగా, అయ్యా, నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ ఊరి కోట వెలుపల తూర్పున ఒక కాళికాలయం ఉన్నది. అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంకడు ఉన్నాడు. నేను ఇలా చిక్కుకున్నానని వాడితో చెప్పి నేనిచ్చే పొట్లాన్ని వాడికి అందించాలి. నేను ఎక్కువ కాలం బ్రతకను. ఈ పొట్లంలో నేను ఒక కొత్త మంత్రం రాసి ఉంచాను. దాన్ని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది. ఈ సహాయం చేయగల వాళ్ళు నాకు ఇప్పుడు ఎవరూ లేరు అన్నాడు. ఆ పొట్లాన్ని నాకు ఇస్తే నేను మీ కొడుకు చేర్చుతాను అన్నాడు పాపన్న. ముసలి బిచ్చగాడ చీకట్లో పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు. ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరచేతి అంత వెడల్పుగాను పల్చగాను ఉన్నది. మర్నాడు పాపన్న కాళికాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక యువకుణ్ణి చూశాడు. వాడు ఒంటికంటివాడు. పాపన్న వాణ్ణి, నీ పేరేనా వెంకడు అని అడిగి, వాడవునన్న మీదట, నీ తండ్రి దీన్ని నీకివ్వమన్నాడు అంటూ పొట్లం వాడి చేతిలో పెట్టి, నీ తండ్రిని అధికారులు పట్టుకుపోయారు అని చెప్పి దేవీ దర్శనం చేసుకునేందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో నలుగురే ఉంటారు. ఒకడు అర్చకుడు, రెండోవాడు దేవాలయం నౌకరు, మూడోవాడు వెంకడు, నాలుగోవాడు వెంకట సహచరుడు. వెంకట పొట్లం విప్పి తన సహచరుడు తెచ్చిన గుడ్డ పీలికను నీటిలో తడిపేసరికి సాంకేతిక లిపిలో రాసి ఉన్నది ఏదో బయటపడింది. అందులో కొన్ని గీతలేవో ఉన్నాయి. అదిగాక కొంత రాత కూడా ఉన్నది. ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. ఇది తెచ్చేవాడే పరోపకారి పాపన్న, రాజుకు స్నేహపాత్రుడు, ఇతన్ని చెరలో పెట్టించు అని ఉన్నది. పాపన్న దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటికన్ను వెంకడు అతన్ని సమీపించి, మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి పాపన్న గారు. అమూల్యమైన సమాచారం తెచ్చినందుకు మీకు మా రాజుగారు గొప్ప బహుమానం ఇస్తారు. ఇవాళ రాత్రి మన ప్రయాణం అన్నాడు. అతను ఆ మాట అంటుండగానే అతని సహచరుడు అర్చకుడు వచ్చి పాపన్న చెరొక రెక్క పట్టుకున్నారు. ఏమిటి ఈ దౌర్జన్యం? నువ్వెవరు? ఆ బిచ్చగాడి కొడుకువు కావా అని పాపన్న అంటూ ఉండగా దేవాలయం నౌకరు పెద్ద తాడొకటి పట్టుకొచ్చాడు. ఇదంతా ఒక నాటకం. మీరు మాకు ఉపకారమే చేశారు గాని మిమ్మల్ని బంధించక తప్పదు. మిమ్మల్ని విడిపించుకోవడానికి మీ రాజు మాకు అర్ధరాజ్యం ఇస్తాడో రాజ్యమంతా ఇస్తాడో చూడాలి మరి అన్నాడు ఒంటికన్నువాడు. అదా సంగతి. మీరు పూర్తిగా పొరపడ్డారు. నేను మీరు అనుకున్నంత ముఖ్యుణ్ణి కాను. నన్ను మీరు చంపినా మా రాజుగారి లెక్క చేయరు. యుద్ధంలో చచ్చేవాళ్లతో పాటే నేను కూడా. కావలిస్తే నన్ను చంపండి, కానీ అందువల్ల మీకు ఇంత పాపం తప్ప మరేమీ దక్కదు అన్నాడు పాపన్న. వాళ్ళు అతని చేతులు కలిపి కట్టి ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు. గుడికి ఉండే ప్రాంతం నిర్జనమైనది. తాను కేకలు పెట్టినా పలికే దిక్కుండదని పాపన్న గ్రహించాడు. గుడిలో వాళ్ళంతా శత్రువులు మనుషులు కూడా.
ముసలి బిచ్చగాడు కూడా గూఢచారి. వాడు రాజధానికి సంబంధించిన రహస్య మార్గాలు మొదలైనవన్నీ చిత్రించి తన కొడుక్కు అందజేశాడు. ముసలివాడు పట్టుబడ్డాడు, కానీ ఒంటి కన్నువాడు స్వేచ్ఛగానే ఉన్నాడు. వాడు ఆ రహస్యాలను శత్రురాజుకు చేర్చుతాడు. పాపన్న అసాధారణ బలాఢ్యుడు కావడం చేత తన చేతికి కట్టిన తాళ్ళు వదిలించుకొని జరగవలసిన దానికి ఎదురు చూస్తూ కొట్టులో ఉన్నాడు. ఆ రాత్రి ఒంటి కన్నువాడు యోధుడి వేషంలో తన అనుచరుడితో సహా వచ్చి కొట్టు తలుపు తెరిపించి పాపన్నను బయటకు రమ్మని, ఇక మనం మా రాజుగారి దగ్గరకు బయలుదేరుతున్నాం, పెద్ద మనిషిలా మా వెంట రావాలి, దారిలో నువ్వేదైనా కోతి పని చేశావో మా కత్తుల రుచి చూస్తావు, వాడి రుచి కూడా నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు, అసలు మీ చేతిలో కత్తులు ఉండడమే తప్పు అంటూ పాపన్న ఒంటి కంటి వాడి చేతి మీద బలంగా ఒకటి పెట్టాడు. ఆ దెబ్బతో వాడి చేతి కత్తి కింద పడిపోయింది. చెయ్యి నీళ్లుకుపోయి చచ్చే బాధ పెట్టింది. అది చూసి వాడి అనుచరుడు పాపన్న పైకి తన కత్తి ఎత్తాడు. పాపన్న వాడి చేతి మీద కూడా బలంగా కొట్టి కత్తి కింద పడేయించాడు. తర్వాత అతను 2 కత్తులు తీసి దూరంగా విసిరి పారేశాడు. ఇంతలో అర్చకుడు నౌకరు బలమైన తాళ్లు తెచ్చారు. పాపన్న ఒంటి కన్ను వాడి అనుచరుణ్ణి చచ్చేటట్లు తన్ని అర్చకుడు తెచ్చిన తాడు లాక్కుని వాళ్ళిద్దరిని పెడరెక్కలు విరిచికట్టి భయంతో కంపించిపోతున్న అర్చకుణ్ణి గుడి నౌకరును కూడా అలాగే కట్టేసి నలుగురిని గదిలోకి తోసేసి తలుపులు బిగించాడు. తర్వాత అతను గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి తనకు 4 గూఢచారులు చిక్కారని, వాళ్ళని పట్టుకుపోవడానికి భటులు కావాలని చెప్పాడు. భటులు వచ్చి 4గురిని వశపరుచుకున్నారు. ముసలి బిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాపన్న వాళ్ళ వెంట రాజధానికి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా వివరంగా చెప్పాడు. రాజుగారు ఖైదీ బిచ్చగాళ్లతో నుంచి ముసలి బిచ్చగాడిని ఏరి విచారించగా వాడు శత్రురాజు పినతండ్రి అని, ఒంటి కన్నువాడు ఆయన కొడుకేనని బయటపడింది. తర్వాత రాజుగారు శత్రురాజుకు, మీ పినతండ్రి ఆయన కొడుకు మాకు బందీలుగా చిక్కారు, మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలిపోవాలి, యుద్ధ నష్టం కింద మీరు 1,00,000 వరహాలు చెల్లించాలి, లేని పక్షంలో పినతండ్రి తల ఆయన కొడుకు తల తీయించి మీతో యుద్ధం కొనసాగిస్తాం అని కబురు పంపాడు. తన వాళ్ళను విడిపించుకోగలందులకు శత్రురాజు షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు. దేశానికి యుద్ధ భయం తీరిపోయింది. ఇతర యోధులతో పాటు పాపన్న కూడా రాజుగారు మంచి సన్మానం చేశారు.